angel is speaking to the shepherds. ఈ గొర్రెల కాపరులతో దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. This will be a sign that you will find a baby wrapped in a manger in clothes. దానికి ఇదేమీ కారణవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు చూచెదరు. This will be a sign for you to recognize your savior. మీ రక్షకుని గుర్తించడానికి మీకు ఇదే ఆనవాలు. God is giving you many signs. దేవుడు మీకు అనేకమైనటువంటి సూచనలు ఇస్తున్నారు. He is speaking to you through dreams. ఆయన మీకు కలల ద్వారా మాట్లాడుతాడు. Speaking to you through different aspects in our daily life. మన అనుదిన దైనందిన జీవితంలో అనేక విషయాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. Are you recognizing the signs? మీరు ఆయన గుర్తులను గుర్తుపట్టగలుగుతారు. You understand that in our life full of darkness, this baby is born to save you. మన జీవితాల్లో ఈ యొక్క చీకటి మయమైన మన జీవితాల్లో మీ కొరకు ఈ యొక్క శిశువు జన్మించాడని గుర్తించగలుగుతున్నారు. Without having Christ in your life, మన జీవితాల్లో క్రీస్తు లేకుండా how can you wish somebody happy Christmas? వేరొకరిని హ్యాపీ క్రిస్మస్ అని ఎలా చెప్పగలం? As we come close to Christmas, మనము క్రిస్మస్ కి దగ్గరగా వస్తూ ఉంటుండగా think about it. దాని గురించి ఆలోచించండి. Jesus said, యేసుప్రభువు వారు చెప్పారు, because you carry my light, మీరు నా వెలుగును మోసుకుని వెళ్తున్నారు now కాబట్టి you are the light of this world. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. How many of you are living like a sign to this world? ఈ లోకానికి ఎంతమంది ఒక గుర్తుగా ఆనవాలుగా జీవిస్తున్నారు? What do people see when they see you? ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూచినప్పుడు మీలో ఏమి చూడగలుగుతున్నారు? Do they see Jesus in you? వారు మీలో యేసుని చూడగలుగుతున్నారా? Do they see a true Christian life in you? వారు నిజమైన క్రైస్తవ జీవితాన్ని మీలో Do you చూడగలుగుతున్నారా? represent Christ in your life? మీరు క్రీస్తుకు ప్రతినిధులుగా క్రీస్తుని చూపించగలుగుతున్నారా? This morning, ఈ ఉదయకాల సమయంలో God is asking you, దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. are you my sign? మీరు నాకు గుర్తుగా ఉన్నారా?